మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గజరాజులు హల్చల్ సృష్టించాయి. ఎర్రావారిపాలెం మండలంలోని కూరుపర్తివారిపల్లి, నేరబైలు, పడిచెరువు అటవీ ప్రాంత సమీపంలో ఏనుగుల గుంపు కలకలం రేపింది. అక్కడ ఉన్న మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. నేడో రేపో మామిడికాయలను మండీలకు తరలించాల్సిన సమయంలో ఏనుగులు తోటల్లోకి దూసుకువెళ్లి పంటను నాశనం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారు. గత 4 నెలలుగా ఏనుగులు సంచారం కొనసాగుతోందని, ఇప్పటికే సుమారు 60% వరకు పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పంటలు నాశనమైతే తమకు చావే శరణ్యమని వాపోతున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలని, ఏనుగుల నుంచి రక్షణకు శాశ్వత చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అడవి ఏనుగుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. రామకుప్పం మండలం రామాపురం తండా గ్రామంలో సోమవారం రాత్రి 2 అడవి ఏనుగులు ప్రవేశించాయి. ప్రస్తుతం ఇవి గ్రామ సరిహద్దుల్లోని పంట పొలాల్లో తిష్ట వేసినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతం వైపు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామానికి సమీప ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ ఏనుగులు జీడిమాకులపల్లి వైపు కదిలే అవకాశం ఉందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. ఏనుగులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాలని అధికారులు కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే రాణి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వరకు తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏనుగుల హల్చల్ కొనసాగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో రామాపురం తాండా వద్ద కూడా ఏదైతే సరిహద్దు ప్రాంతాలలో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. ఆ ప్రాంత ప్రజలకు నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ఒంటరి ఏనుగులు ఏదైతే ఈ ప్రాంతంలో అంతా కూడా సంచరిస్తూ కూడా అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అక్కడున్న ఆ ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కుప్పం నియోజకవర్గం రామాపురం తాండా సమీపంలోనే జీడుమాకులపల్లె వైపుగా కూడా ఈ ఏనుగుల సంచారం ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా అడవిలోనికి పంపడానికి టపాకాయలు పేల్చి వాటిని అడవిలోకి పంపిస్తున్న పరిస్థితి. మరోపక్క రాత్రి సమయాలలో ఎవరు కూడా ఒంటరిగా బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరించిన పరిస్థితి. మరోపక్క తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఎర్రవారిపాలెం మండలంలో కూడా ఏనుగులు హల్చల్ చేశాయి. ఈ ఏనుగుల హల్చల్ తో కూడా పూర్తిగా పంట పొలాలు అయితే పూర్తిగా నాశనమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కురువర్తిపారిపల్లి, బైరుపల్లి, మడిచెరువు అటవీ సమీపంలో ఉన్న పంట పొలాలను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. చేతికి వచ్చిన మామిడి పంట ఇప్పుడు ఏదైతే ఏనుగులు ధ్వంసం చేయడంతో నష్టపోయామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2-3 రోజులలో కాయలు కోసి మండీకి తరలించే పరిస్థితుల్లో ఏనుగులు ఈ విధంగా ధ్వంసం చేయడం పట్ల అక్కడున్న రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 4 నుంచి 6 నెలల కాలంలో దాదాపు 60% వరకు అన్ని పంట పొలాలను ఏదైతే ఏనుగులు ధ్వంసం చేశాయనేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తున్నప్పటికీ కూడా తగినంత నష్టపరిహారం అందడం లేదు. కాకపోతే తీవ్రంగా మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు నష్టపరిహారం మరింత పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఏనుగులను ఈ ప్రాంతానికి రాకుండా అటవీ ప్రాంతానికి తరిమి పంపించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేయాలని కూడా ఏదైతే రైతులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే ఏనుగుల హల్చల్ కొనసాగుతూనే ఉందనే చెప్పాలి. దీంతో ఆ ప్రాంత రైతులు కావచ్చు, ఆ ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చూపించాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్ ఫర్ ది అప్డేట్.